అంటే ఇక్కడ ఒక్క నిమిషంలో మన లైఫ్ అనేది చేంజ్ అవుతుందా? సంవత్సరాల తరబడి మనం ఉంటాం. గడిచిపోతూనే ఉంటుంది కాలం అనేది. కానీ ఒక్క నిమిషంలో అద్భుతాలు జరిగిపోయేసి మన లైఫ్ చేంజ్ అవుతుందా? అవ్వదు. కానీ ఒక్క నిర్ణయంలో తీసుకునే నిర్ణయం వల్ల మాత్రం ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయం వల్ల మన లైఫ్ డెఫినెట్‌లీ చేంజ్ అవుతుంది. అదెందుకంటే అది సక్సెస్ అవ్వని, ఫెయిల్యూర్ అవ్వని మనం తీసుకునే నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నామంటే దాన్ని చేసి సక్సెస్ అయితే డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. లేదంటే నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్లీ ఫెయిల్యూర్ అవుతాం. కానీ మనం తీసుకునే నిర్ణయం మీద మన సక్సెసా, ఫెయిల్యూర్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఆ నిర్ణయాన్ని బట్టి మన లైఫ్ డెఫినెట్లీ చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఎవరైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఆలోచించి నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కరెక్ట్‌గా ఆలోచించి, కరెక్ట్‌గా డెసిషన్ తీసుకొని ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి, ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, మనం ఎలా అయితే మార్కెట్‌లో ముందుకెళ్ళగలం, మనకు దేని మీద ఎక్స్‌పీరియన్స్ ఉంది, అన్నీ ఆలోచించుకొని ఒక పద్ధతిలో వెళ్తే డెఫినెట్‌లీ సక్సెస్ అవుతారు. అలా కాకుండా మనకి ఎక్స్‌పీరియన్స్ లేకుండా, మనకు తెలియని బిజినెస్‌లోకి మనం వెళ్తే బయట మార్కెట్‌లో మనం తట్టుకోలేం. అలా మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మన సక్సెస్ గాని, ఫెయిల్యూర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలా మన వెస్టేజ్ గూడా మన లైఫ్‌లోకొచ్చింది. వచ్చిన తర్వాత మనం నిర్ణయం తీసుకున్నాం. వెస్టేజ్ చేయాలి, వెస్టేజ్ ద్వారా సక్సెస్ తీసుకోవాలి అని. కాబట్టి మనందరికీ గూడా లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది మన బిజినెస్‌లో. ఎందుకంటే మన బిజినెస్‌లో ఆల్రెడీ మన టీమ్‌లోనే చాలామంది సక్సెస్ అయిన వాళ్ళున్నారు. మన అప్లైనర్స్ లక్షల్లో ఇన్‌కమ్ తీసుకునే వాళ్ళున్నారు, చదువుకున్న వాళ్ళున్నారు, చదువుకోలేని వాళ్ళున్నారు, పార్ట్ టైమ్ చేసే వాళ్ళున్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. మనం సక్సెస్ అవ్వట్లేదంటే అది బిజినెస్ తప్పు కాదు. మనం చేసే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఆలోచించే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనందరం నిర్ణయం తీసుకున్నాం కాబట్టే ఈరోజు వెస్టేజ్‌లో ఉన్నాం. ఈ జూమ్ మీటింగ్ వింటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం తీసుకున్న నిర్ణయాన్ని కరెక్ట్ వేలో ఫాలో అయ్యి, మనం డెఫినెట్‌లీ ఈరోజు ఈ 7 స్టెప్స్ ఫాలో అయ్యి సక్సెస్ తీసుకుందాం అందరం గూడా. హౌ టు స్టార్ట్ వెస్టేజ్ బిజినెస్. అసలు వెస్టేజ్ బిజినెస్‌ని ఎలా స్టార్ట్ జేయాలి? 7 స్టెప్స్ ఫర్ సక్సెస్. ఎక్కడైనా గూడా 7 అడుగులు. 7 అనే నంబరు మనకి అదొక సాంప్రదాయబద్ధంగా వస్తుంది 7 అనేది. అలానే మన బిజినెస్‌లో గూడా ఆల్రెడీ సక్సెస్ అయిన పీపుల్ ఉంటారు గదా! వాళ్ళ నుంచి 7 స్టెప్స్ రూపంలో మన బిజినెస్‌లో మనం ఇప్పుడు సక్సెస్ అవ్వాలంటే వాళ్ళ అడుగుజాడల్లో నడిస్తే మనం గూడా సక్సెస్ అవుతాం. అలా 7 స్టెప్స్‌లో మనం ఏ విధంగా సక్సెస్ అవ్వచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. 7 స్టెప్స్ టు సక్సీడ్ ఇన్ వెస్టేజ్. అవేంటివో చూద్దాం. బీ 100% ప్రొడక్ట్ యూజర్. ప్రతి ఒక్కరం గూడా 100% ప్రొడక్ట్ యూజర్‌గా ఉండాలి. 100% ప్రొడక్ట్ యూజర్ అంటే ఈరోజు మన వెస్టేజ్ బిజినెస్‌లో 450 కంటే ఎక్కువగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే ప్రతి నెల మనం 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి గదా! అవన్నీ మనం వాడుకుంటేనే 100% ప్రొడక్ట్ యూజరా? అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. కాదండి, ఇప్పుడు మన ఇంట్లోకి మన వెస్టేజ్‌లో 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి గదా! వాటిల్లో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. మనం ఇంట్లో డైలీ నిత్యావసరాలు వాడే ప్రొడక్ట్స్. రైస్ బ్రాన్ ఆయిల్ గానీ, టీ పౌడరు, కాఫీ పౌడరు, అలానే వంటకి అది డిష్ వాషు, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనర్ ఉంటుంది, వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది, సోప్స్ ఉన్నాయి, పేస్టులు ఉన్నాయి. ఇలా పిల్లలకి ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, పౌడర్ ఉంటుంది, బాడీ లోషన్ ఉంటుంది, ఫేస్ క్రీమ్ ఉంటుంది, ఫేస్ వాష్ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి నిత్యావసరాలు ఇవన్నీ. బ్యూటీకి ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం వెస్టేజ్‌లో లేకపోయినా గూడా ఇవన్నీ యూజ్ చేస్తుంటామా డైలీ? యూజ్ చేస్తుంటాం కదా బయటవైనా కూడా. కానీ ఇప్పుడు ఆల్టర్‌నేట్‌గా స్టార్టింగ్ వచ్చినప్పుడు అందరూ వాడడానికి ముందుకు రారు. నేనైనా అంతే, కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని వాడి చూశాను. క్వాలిటీ బెస్ట్ అనుకున్న తర్వాత ఇప్పుడు 100% ప్రొడక్ట్ యూజర్‌గా అయితే డెఫినెట్‌లీ ఉన్నా. ఎందుకంటే మా ఇంట్లోకి బయట మేము మార్కెట్‌లో ఏవైతే తెచ్చుకుంటామో మన అవసరానికి ఉన్న ప్రొడక్ట్స్ అవి ఆ ప్రొడక్ట్ వెస్టేజ్‌లో ఉంది అనుకుంటే డెఫినెట్‌లీ అది వెస్టేజ్ ప్రొడక్ట్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే వెస్టేజ్ క్వాలిటీ పరంగా, మనకి ఆరోగ్యం పరంగా చాలా మంచిది. ఎందుకంటే కెమికల్ లేకుండా ఈరోజు న్యాచురల్‌గా ఉంటుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన పిల్లలకి ఆరోగ్యం ఉంటుంది, మనకి ఆరోగ్యం ఉంటుంది. ఈ రోజుల్లో ఆరోగ్యపరంగా చూస్తే చాలా సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే మార్కెట్‌లో ప్రోడక్ట్ క్వాలిటీ లేక. కానీ ఈరోజు మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ 100% క్వాలిటీ ప్రొడక్ట్స్ కాబట్టి ప్రతి ఒక్కటి మనం వాడుకోగలిగితే మనకి ఆరోగ్యం వస్తుంది. మనకి ఆరోగ్యం వస్తే మన పిల్లలకి మంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన లైఫ్ టైం అనేది పెంచుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా 100% ప్రోడక్ట్ యూజర్‌గా ఉందాం. ఎందుకంటే 100% ప్రోడక్ట్ యూజర్‌గా లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ మనం వాడలేదు.
అందరూ కాదండి. కొందరిని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తున్నా నేను. ఇప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్ మన దాంట్లో జనరల్‌గా 540 కాస్ట్ ఉంది. కానీ ఆయిల్ వాడి దాని క్వాలిటీ చూసి, బయట దానికి డిఫరెన్స్ చూసి, ఇది ఎన్ని రోజులొస్తుంది, బయట ప్యాకెట్ ఆయిల్ ఎన్ని రోజులొస్తుంది అని డిఫరెన్స్ అబ్జర్వ్ చేసుకొని ఆయిల్ వాడడం వల్ల బెనిఫిట్లు చూసుకున్న వాళ్ళు ఎవ్వరు వేస్టేజ్ ఆయిల్‌ని వాడడం మానేయరు. కానీ ఆయిల్ 540 అవుతుంది. మాకు బయట రూ. 120కి ఆయిల్ ప్యాకెట్ వస్తుందని కొంతమంది ఏవో కొన్ని ప్రొడక్ట్సే వాడుకొని ఆయిల్ తీసుకోరు. అప్పుడు మనం వెస్టేజ్ ఆయిల్‌ని వేరే వాళ్ళకి ప్రిఫర్ చేసినప్పుడు, ఇది అలా స్మెల్ వస్తుంది, ఏదో స్మెల్ వస్తుంది, టేస్ట్ పరంగా బాలేదు, నాకు నచ్చలేదు అని చెప్తారు మన టీమ్‌లో. మనం వాడకుండా వేరే వాళ్ళకి ప్రమోట్ చేసినప్పుడు. మనం వాడకుండా వేరే వాళ్ళకి ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళు ఏది చెప్పినా మనం నమ్మాలి. ఎందుకంటే దాని క్వాలిటీ మనకు తెలియదు కాబట్టి. అదే మనం నమ్మున్నామంటే వాళ్ళు బాగలేదన్నా ఇది ఎందుకు బాగలేదు, నేను ఇలా వాడాను, నాకు ఇంత మంచి డిఫరెన్స్ అనిపించింది, మన టీంలో పలానా వాళ్ళు వాడారు, అందరికీ ఇంత బాగుంది, నీకే ఎందుకు నచ్చట్లేదు అని మనం తిరిగి వాళ్ళని క్వశ్చన్ కూడా చేసే అవకాశం ఉంటుంది. కానీ మనకు క్వాలిటీ తెలియకుండా ఎవరేది చెప్పినా మనం యాక్సెప్ట్ చేయాలి. అది బాగలేదన్నా ఓకే, నాదే మిస్టేక్, నేను వాళ్ళకి సజెస్ట్ చేయడం అని మనం ఫీల్ అవుతాం. అందువల్ల ప్రతి ఒక్కరం కూడా మనం 100% ప్రోడక్ట్ యూజర్గా ఉంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ క్వాలిటీ మనకు తెలుస్తుంది. దీని గురించి ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైనా మన ప్రోడక్ట్లు మనమే వాడుకోకుండా పక్కన వాళ్ళకి సజెస్ట్ చేయకూడదు ఫస్ట్. ఏదైనా 100% మనం ప్రోడక్ట్ క్వాలిటీ తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదైనా మూవీకి వెళ్తాం జనరల్‌గా, మనం మూవీకెళ్ళొచ్చి మన ఇంట్లో వాళ్ళకి స్టోరీ చెప్తాం. మనం చూసినోళ్ళం హ్యాపీగా చూసాము, స్టోరీ మనకు అర్థమైంది. కానీ మనం చెప్పేటప్పుడు ఇప్పుడు 2:30 గంట మనం సినిమా చూస్తాం. కానీ అరగంటలో ఇంటికొచ్చి స్టోరీ చెప్పేస్తాం. వాళ్ళకి అర్థమవుతుంది ఆ మూవీ అనేది. అంటే కళ్ళతోటి చూసి, చెవులతోటి మనం విని, దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ అయ్యాం కాబట్టి మూవీ అంత బాగుందని మనకు అర్థమైంది. కానీ అది మనం డైరెక్ట్‌గా చూడకుండా, వినకుండా, దాన్ని దాన్ని అబ్జర్వ్ చేయకుండా మనకు తెలుస్తుందా? ఏదైనా గూడా మనం వాడినప్పుడు దాని క్వాలిటీ మనం బాగా ఎవరికైనా ఎక్స్‌ప్లెయిన్ జేయొచ్చు, ఎవరికైనా ప్రమోట్ జేయొచ్చు, ఏ ప్రాబ్లమ్‌కి ఏది ఇయ్యొచ్చో తెలుసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కరం గూడా 100% ప్రోడక్ట్ యూజర్‌గా ఉండాలి. టాక్ విత్ పీపుల్ అబౌట్ ది ప్రొడక్ట్స్. ఇప్పుడు 100% ప్రోడక్ట్ యూజర్‌గా ఉన్నాం. మనకి ఆరోగ్యం వచ్చింది. ఎందుకంటే మన ఇంట్లో 100% ప్రొడక్ట్స్ చేంజ్ చేసుకున్నాం కాబట్టి వేస్టేజ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు మనకి తెలిసిన పరిధిలో మనం వాడుకున్న, ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ వాడినాం గదా! ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యం వస్తే ఇప్పుడు మనలో ఉంది. మనం ఆరోగ్యంగా ఉన్నాం. మన హెల్త్ ప్రాబ్లమ్స్ రావట్లా. అలానే ఉంటే మనకే ఆరోగ్యం ఉంటుంది. మనకి తెలిసిన పరిధిలో మన ఫ్యామిలీ మెంబర్స్‌కి, మన ఫ్రెండ్స్‌కి, చుట్టుపక్కల వాళ్ళకి ఎవరైతే మన అనుకుంటామో వాళ్ళకి మనకు వచ్చిన రిజల్ట్ గురించి, ఇప్పుడు ఆయిల్ వాడడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి. అలానే హెయిర్ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది. పిల్లలకు ప్రోటీన్ పౌడర్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది. కాఫీ పౌడర్ బాగుంది. సోప్స్ బాగున్నాయి. పేస్ట్ బాగుంది. ఇలా ప్రతి ఒక్కటి బాగుంది. ఆ బాగుంది అని మనం చెప్పకుండా ఎదుటి వాళ్ళు వాడుకుంటారా? వాడుకోరు కదా! కాబట్టి మనం ఏదైతే రిజల్ట్ అబ్జర్వ్ చేసామో, ఆ వాడుకున్న రిజల్ట్‌ని, ఆ వచ్చిన రిజల్ట్‌ని మనకు తెలిసిన నలుగురు వ్యక్తులతోటి మాట్లాడాలి. అదే అండి టాక్ విత్ పీపుల్ అబౌట్ ది ప్రొడక్ట్స్ అంటే, ఇప్పుడు మనం ప్రొడక్ట్స్‌లో ఏదైతే క్వాలిటీ అబ్జర్వ్ చేసామో, మనకు క్వాలిటీ తెలిసిందో, ఆ క్వాలిటీ గురించి, దాని బెనిఫిట్‌ల గురించి, మనం ఇన్ని రోజులు బయట ప్రొడక్ట్స్ వాడుకున్నాం. దానికి దీనికి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేసాం. దాన్ని మనకు తెలిసిన వ్యక్తులకి మనం పరిచయం చేసినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు కూడా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరం కూడా బాగుండాలి, మంచి ప్రొడక్ట్స్ వాడుకోవాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలని మనం ఏది చేసినా చేస్తాం. కాబట్టి అంత క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని మనం వేరే వాళ్ళకి పరిచయం చేసినప్పుడు డెఫినెట్లీ వాడడానికి ముందుకొస్తారు. కాబట్టి మనం వాడుకోవడానికి రెడీలో ఉన్నాం. నెక్స్ట్ చెప్పడానికి రెడీలో ఉన్నాం. ప్రొడక్ట్స్ వాడిన రిజల్ట్స్ గురించి. చెప్పేది ఎవరికి చెప్పాలి? ఏ పద్ధతిలో చెప్పాలి? కనిపించిన వాళ్ళందరికీ చెప్పొచ్చా అంటే అలా కాదండి. దానికోసం మన లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం కూడా ఏ విధంగా ప్రిపేర్ చేయాలి? ఫస్ట్ 2 కేటగిరీస్ ఉంటాయండి. ఫస్ట్ మన ఫోన్‌లో డెఫినెట్లీ ఈరోజు స్మార్ట్ ఫోన్ వాడుతున్న ఎవరికైనా కూడా మినిమమ్ 100-200 నెంబర్స్ అనేవి కామన్‌గా ఇంట్లో ఉండే కామన్ హౌస్ వైఫ్‌కైనా ఈరోజు మినిమమ్ కాంటాక్ట్స్ ఉంటున్నాయి. వాళ్ళందరినీ ఒక పేపర్‌లో రాసుకుందాం వరుసగా. ఉన్నోళ్ళందరినీ రాసుకుందాం వరుసగా. రాసుకున్న తర్వాత దాంట్లో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ, అలా కేటగిరీ వైజ్ డిఫరెన్షియేట్ చేసుకుందాం. ఏ కేటగిరీ అంటే బెస్ట్ అండ్ బిలీవ్డ్. ఇప్పుడు మనం చెప్పంగానే, ఇప్పుడు నా తమ్ముడికి చెప్తాను. నా తమ్ముడికి చెప్తే ఏమంటాడు? మా అక్క వాడుతుందంటే అవి మంచి అయితేనే వాడుతుంది కదా, లేకపోతే నాకు చెప్పదు కదా, మంచిది కాకపోతే వాళ్ళే వాడుకోరు కదా అని ఆలోచిస్తారు. అప్పుడు నా మంచి కోసమే చెప్పింది కదా అని ఆలోచించి ముందుకు వస్తాడు. అలానే మన బెస్ట్ ఫ్రెండ్కి చెప్పినప్పుడు, ఇప్పుడు మన బెస్ట్ అనుకున్నప్పుడు మనం వాళ్ళు మంచిగా ఉండాలనే చెప్తాం.
అలా మనకి ఎవరైతే వాల్యూ ఇస్తారో, మనం చెప్పంగానే మనతో పాటు ఎవరైతే నడుస్తారో, పలానా వాళ్ళు చెప్పినంటే నా మంచి కోసమే అని మనల్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళది ఫస్ట్ కేటగిరీ. అలా కేటగిరీ వైజ్ మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఫస్ట్ కేటగిరీ ఏ కేటగిరీలో పెట్టుకోవాలి. నెక్స్ట్ బి కేటగిరీ. కొంతమంది కంపెనీ స్టాండర్డ్స్ని బట్టి, ప్రోడక్ట్ క్వాలిటీని బట్టి కొంతమంది వాడడానికి ముందుకొస్తారు. అంటే ఒక ప్రోడక్ట్‌కి ఏ విధంగా సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఏ విధంగా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, అలానే కంపెనీ ఎక్కడుంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎంతమంది వాడుతున్నారు, ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, దీన్ని దేనితోటి తయారు చేస్తున్నారు, అన్నీ అనలైజ్ చేస్తారు. అన్నీ అనలైజ్ చేసి ఓకే ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది వాడుకుంటే, అలానే దీంట్లో బిజినెస్ చాలా బాగా చేసుకోవచ్చు, మంచి కంపెనీ, చాలా స్టాండర్డ్స్ ఉన్నాయి అని కొంతమంది ఉంటారు. అంటే కంపెనీ వాల్యూస్ని బట్టి, ప్రోడక్ట్ క్వాలిటీని బట్టి వాడడానికి ముందుకొచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళని సెకండ్ కేటగిరీలో పెట్టుకోవాలి. నెక్స్ట్ సి కేటగిరీ. కొంతమంది చూద్దాం, చేద్దాం అంటే మన మొహమాటానికి ఐడీ వేసుకుంటారు. ఒక నెల కొంటారు, రెండో నెల కొంటారు, మూడో నెల ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏం చెప్పాల్సి వస్తుందో అని ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. ఎందుకంటే మనకి ఫోన్ మాట్లాడడం ఇష్టం లేక కాదు, వెస్టేజ్ గురించి మనం అడిగితే ఏం చెప్పాలి అని ఆన్సర్ చేయలేక. అలాంటి వాళ్ళు ఉంటారు. అంటే పోస్ట్ పోన్ చేసుకునే వాళ్ళ వర్క్స్. అలాంటి వాళ్ళని సి కేటగిరీలో పెట్టుకోవాలి. నెక్స్ట్ డి కేటగిరీ అంటే ఇప్పుడు నేను ఏదైనా బాగుంది అంటే వాళ్ళు బాగలేదని దాన్ని నిరూపించడానికి ఎన్నైనా ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నేను మంచి అంటే వాళ్ళు చెడు అంటారు. ఇప్పుడు నేను ఈ కంపెనీలో ముందుకెళ్తున్నా అంటే వాళ్ళు నన్ను వెనక్కి లాగడానికి చూస్తారు. ఎందుకంటే మనం బాగుపడడం వాళ్ళకి ఇష్టం ఉండదు ఫస్ట్. అలా మనకి పూర్తిగా ఆపోజిషన్లో మన మంచి కోరుకోకుండా మనల్ని వెనక్కి లాగాలనే వ్యక్తులు. అలానే కొంతమంది నేను చెప్పేదే కరెక్ట్, ఎదుటి వాళ్ళు ఎన్ని చెప్పినా నేను నమ్మను అని కొంతమంది మొండితనంగా ఉంటారు. ఎన్ని చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయను. అలాంటి వాళ్ళని డి కేటగిరీలో పెట్టుకోవాలి. ఫస్ట్ ఏ కేటగిరీ వాళ్ళతోటి, బి కేటగిరీ వాళ్ళతోటి మనం వర్క్ చేయాలి. మనల్ని నమ్మి వాల్యూ ఇచ్చేవాళ్ళు, అలానే కంపెనీ నమ్మి వాల్యూ ఇచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరితోటి వర్క్ చేస్తూ మనం కొంత ఇన్కమ్ తీసుకొని, ఒక 30,000 40,000 ఇన్కమ్ తీసుకొని ఒక గోల్డ్ డైరెక్టర్ లెవెల్ క్వాలిఫై అయిన తర్వాత సి కేటగిరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు పోస్ట్ పోస్ట్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళు పోస్ట్ పోస్ట్ చేసుకొని అలానే ఉన్నారు. కానీ మనం వర్క్ చేసి మనల్ని నమ్మిన వాళ్ళతోటి మనం ముందుకు వచ్చాం, కొంత ఇన్కమ్ వచ్చింది. అప్పుడు వాళ్ళు కూడా మనతో ఆటోమేటిక్గా నడుస్తారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు ఇన్కమ్ కనిపిస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఈ 3 కేటగిరీలతో వర్క్ చేసిన తర్వాత కంపెనీ ద్వారా ఒక కార్ తీసుకొని మినిమం ఒక 50,000 ఇన్కమ్ తీసుకొని లాస్ట్ మనల్ని ఎవరైతే అసలు దీంట్లో అన్నీ వీళ్ళు చెప్పేదన్నీ అబద్ధాలే, దీంట్లో కార్ రాదు, ఇల్లు రాదు, ఏం రాదు, కావాలని చెప్తున్నారు, మోసం చేస్తున్నారని చాలా నెగిటివ్గా మాట్లాడతారు. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం ఒక కార్ తీసుకొని ఒక మంచి ఇన్కమ్ లెవెల్లో వెళ్ళినప్పుడు డెఫినెట్లీ మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు అన్నీ కనిపిస్తున్నాయి. హౌస్ ఫండ్ వస్తుంది, కంపెనీ ద్వారా కార్ తీసుకున్న ఒక మంచి ఇన్కమ్ వస్తుంది. అప్పుడు వాళ్ళు మనల్ని అనడానికి ఏం లేదు కదా, ఎందుకంటే మనం ఆల్రెడీ సక్సెస్ అయ్యాం కాబట్టి. అలా సక్సెస్ అయ్యి పూర్తిగా ఉండే నెగిటివ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా మనం ఫస్టే నెగిటివ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను చెప్పినాను వాళ్ళు రాలేదు, మన బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయరు. అలా మనం కేటగిరీని బట్టి, ప్రియారిటీని బట్టి మనం ముందుకెళ్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవుతాం. అలా కేటగిరీ వైజ్ డిఫరెన్షియేట్ చేసుకోవాలి మన ఫోన్లో ఉండే మొబైల్ లిస్ట్ అనేది. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు ఫోన్లో ఉండే కాంటాక్ట్స్ అన్నిటినీ లిస్ట్ అవుట్ చేసి ఏబిసిడి కేటగిరీస్ అన్నాం కదా, అలానే మనం లిస్ట్ రాసేటప్పుడే ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫంక్షనే ఉంటుంది. ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఎవరున్నారు, అత్తగారి తరపున ఎవరున్నారు, అమ్మగారి తరపున ఎవరున్నారు, లేకుంటే మన చుట్టుపక్కల ఎవరున్నారు, బయట తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, ఆఫీస్ కొలీగ్స్ ఎవరన్నా ఉన్నారా అని అందరిని ఐడెంటిఫై చేసుకొని లిస్ట్ అవుట్ చేసుకుంటాం కదా. ఎందుకంటే ఎవరినైనా ఎక్కడైనా మర్చిపోతామేమో, వరుసగా ఆర్డర్లో రాకపోతే మిస్ మ్యాచ్ అయితే అనుకొని లిస్ట్ అవుట్ చేసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ జరిగిపోయిన అకేషన్ అనేది తిరిగి రాదు కాబట్టి మళ్ళీ మనం వాళ్ళని ఫేస్ చేసినప్పుడు నన్ను ఇన్వైట్ చేయలేదని మనల్ని క్వశ్చన్ చేస్తారు. అందుకోసం ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నా, మ్యారేజ్ ఉన్నా లిస్ట్ అవుట్ చేసుకుంటాం కదా. అలానే ఫ్రెండ్స్ ఫార్ములాని యూజ్ చేసి ఎఫ్ అంటే ఫ్రెండ్స్, ఆర్ అంటే రిలేటివ్స్, ఐ అంటే ఇన్స్టిట్యూషన్స్, ఈ అంటే ఎంప్లాయీస్, నైబర్స్, డ్రీమర్స్, స్ట్రేంజర్స్, ఇలా ఫ్రెండ్స్ ఫార్ములాని యూజ్ చేసి మన లిస్ట్ అనేది రాసుకోవాలి. ఇప్పుడు ఎఫ్ అంటే ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు ఈరోజు మినిమం ఎడ్యుకేషన్ ఏదైనా డిగ్రీ మినిమం కంప్లీట్ చేస్తున్నారు. మనం కానీ లేకపోతే ఒకవేళ మనం చేయలేకపోయినా, కొంతమంది మినిమం చేయలేకపోయినా హస్బెండ్స్ అయినా ఎవరో ఒకరు చదువుకొని ఉంటున్నారు. అలా మనకుండే ఫ్రెండ్స్ చిన్న కాలం నుంచి ఇప్పుడు 10th దాకా ఒక ఫ్రెండ్స్ ఉంటారు, ఇంటర్ దాకా ఒక ఫ్రెండ్స్ ఉంటారు, బీటెక్లో ఒక ఫ్రెండ్స్ ఉంటారు, డిగ్రీలో ఒక ఫ్రెండ్స్ ఉంటారు, అది అయిపోయినాక ఇంకొక కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు బయట చుట్టుపక్కల. అలా మనకున్న ఫ్రెండ్స్లో మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి.
మనకి ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఉన్న మొత్తాన్ని రాసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు బిజినెస్‌ని యాక్సెప్ట్ చేస్తారో, ఎవరు చేయరో మనం ఎస్టిమేషన్ ఎయలేము. ఎందుకంటే మనం చెప్పేది ఒకరికి కనెక్ట్ అవ్వచ్చు, ఒకరికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఒకరికి రిక్వైర్మెంట్ ఉండొచ్చు, ఇంకొకరికి రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు. కాబట్టి ఎవరినైనా మనం రాసుకునేటప్పుడు ముందే మనం ఎస్టిమేషన్ ఎయకూడదు. వీళ్ళైతే చేస్తారు, వాళ్ళైతే చేస్తారు, వీళ్ళు చేయరు అని. ఎవరు చేస్తారో మనకు తెలీదు. కాబట్టి ఉన్న ఫ్రెండ్స్ లిస్ట్ అంతా రాసుకోవాలి. అలానే రిలేటివ్స్, మన అత్తగారింటి తరపున, పుట్టింటి తరపున అందరూ బ్రదర్స్ కానీ ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మన పిల్లల్ని ఏదైనా ఇన్స్టిట్యూషన్స్కి పంపిస్తాం కదా, లేకుంటే మనం ఏదైనా కోర్సులు జాయిన్ అయి ఉన్నా అలా ఇన్స్టిట్యూట్లకు సంబంధించి ఎవరైనా ఉన్నారా, మేడమ్స్ కానీ సార్స్ కానీ టీచర్స్ కానీ, లేకపోతే మన పిల్లల పేరెంట్స్ కానీ ఎవరో ఒకరు, మన పిల్లల ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ పేరెంట్స్ కానీ, అలా ఇన్స్టిట్యూషన్స్ దగ్గర మనకి ఎవరైనా పరిచయం అయి ఉన్నారా. నెక్స్ట్ ఎంప్లాయీస్, ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నా, మన హస్బెండ్ జాబ్ చేస్తున్నా, కొలీగ్స్ అనే వాళ్ళు ఉంటారు కదా కంపెనీలో, అలా ఎవరున్నారు, మనకి ఎవరైతే టచ్లో ఉన్నారో, మనం ఎవరికైతే చెప్పొచ్చు అని లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అలానే నైబర్స్, చుట్టుపక్కల వాళ్ళు. ఇప్పుడు మనం సొంతూరులో మ్యాక్సిమం ఉండట్లేదు, ఎక్కడో ఒక దగ్గర వచ్చి ఉంటున్నా. ఎందుకంటే ఇప్పుడు బ్రతుకు తెరువు కోసం అనుకోవచ్చు, లేకపోతే జాబ్ చేస్తుండబట్టి కావచ్చు, ఏ విధంగా అయినా అలా మనకి బయట చుట్టుపక్కల ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు పరిచయం అవుతారు సంవత్సరాల తరబడి ఉన్నప్పుడు. వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రీమర్స్, అంటే కొంతమంది డాక్టర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు. ఇప్పుడు ఏదైనా వెళ్ళినప్పుడు, ఏదైనా ఆఫీస్కి వర్క్ ఉండి వెళ్ళినప్పుడు, బ్యాంకుకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు కొంతమంది పరిచయం అవుతుంటారు. అలాంటి వాళ్ళని కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఆరోగ్యం గురించి చెప్పొచ్చు, ఎందుకంటే ఆరోగ్యకరమైన ప్రోడక్ట్స్ కాబట్టి. నెక్స్ట్ స్ట్రేంజర్స్, ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళినా మార్కెట్లో ఎవరొకరు పరిచయం కావచ్చు, వెజిటేబుల్స్ దగ్గర పరిచయం కావచ్చు, కిరాణా షాప్ దగ్గర పరిచయం కావచ్చు, లేకపోతే మనం ఏదైనా జర్నీ చేస్తుండొచ్చు. జర్నీలో ఒక 2-3 అవర్స్ మనం పక్కన కూర్చోన్నప్పుడు జనరల్గా మాట్లాడుతూ ఉంటాం వాళ్ళతోటి వీళ్ళతోటి. అలా కొంత మాటల్లో పడిన తర్వాత ఏదన్నా కొంచెం మంచిగా అనిపిస్తే కాంటాక్ట్ నెంబర్ తీసుకొని తర్వాత మాట్లాడి జస్ట్ ఇన్విటేషన్ ఇవ్వచ్చు. అలా స్ట్రేంజర్స్. ఇలా మనం లిస్ట్ అవుట్ చేసుకొని మనం ఎవరికి చెప్పాలి, నాకు ఎవరు తెలీదు అనుకుంటే మనకి ఎవరు తెలీదు. కానీ మన ఫోన్ ఓపెన్ చేసి ఈ విధంగా మనం డివైడ్ చేసుకొని లిస్ట్ రాసుకుంటే కావాల్సినంత మంది వస్తారు ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఈ ఈ లిస్ట్ అనేది అందరికీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఫార్ములాలో. అలా మనం లిస్ట్ అవుట్ చేసుకొని మనం వర్క్ చేస్తే డెఫినెట్లీ ముందుకెళ్ళొచ్చు. డెఫినెట్లీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్విటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్విటేషన్ ఇవ్వడం మన అందరికీ తెలుసు, ఇంతే కదా అనుకుంటాం. కాదు, ఇన్విటేషన్ ఇచ్చేది చాలా చాలా ఇంపార్టెంట్. సీనియర్స్ అయినప్పటికీ కూడా చాలా చాలా మిస్ అవుతుంటాయి. ఎందుకంటే ఎలాంటి వ్యక్తికి ఎలా పరిచయం చేయాలి అని ఆ వ్యక్తిని మనం అనలైజేషన్ చేసుకొని, ఇప్పుడు మనకు తెలిసిన వ్యక్తికే మన బిజినెస్ని మనం పరిచయం చేస్తాం కదా. జస్ట్ కనిపించిన వాళ్ళందరికీ మనం వెస్టేజ్ చెప్తే డెఫినెట్లీ ఫెయిల్యూర్ అవుతాం. కానీ మనకి తెలిసిన వ్యక్తుల్లో మనం జనరల్గా మనకు సపరేట్ క్లాస్ ఉంటుంది ఇన్విటేషన్ గురించి. అలా మనం అనలైజేషన్ చేసుకొని ఎవరికి ఎలా చెప్పాలి, జస్ట్ కొంచెం ఒక 2 అవర్స్లో ప్రోడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యంతో పాటు దీంట్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే సోర్స్ ఉంది. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మీరు కొంచెం నాకు టైం ఇస్తే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. వీలైతే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ, ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ దగ్గరుండే వాళ్ళైతే ఇంటికి వెళ్ళి చెప్పొచ్చు. లేదంటే ఫోన్లో అయితే డైరెక్ట్ ఇప్పుడు మనం లిస్ట్ చేసుకోమన్నాం కదా అని లిస్ట్ చేసుకొని మన ఫ్రెండ్కి వెంటనే, ఇప్పుడు మనం మాట్లాడి 4-5 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు బిజీ లైఫ్లో, వెంటనే ఇలా పలానా వేస్టేజ్ కంపెనీ ఉంది, నేను ప్రోడక్ట్స్ వాడాను, చాలా బాగున్నాయి, బిజినెస్ కూడా చాలా బాగుంది, చేసుకుందామంటే డెఫినెట్లీ ఆలోచిస్తారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నాతోటి మాట్లాడకుండా ఇప్పుడు ఏదో కంపెనీ అంటుంది, డెఫినెట్లీ ఏదో నా నుంచి ఈ అమ్మాయి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకుంటారు ఎవరైనా కూడా. కానీ మనకు బెస్ట్ ఫ్రెండే, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి బెస్ట్ ఎక్కడికి పోయింది గుర్తు రావాలి కదా. కానీ ఈరోజు సడన్గా మన వెస్టేజ్ మంచి కోసం తీసుకెళ్ళినా కూడా అది నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే జనరల్గా కనిపించిన వెంటనే ఎవరికైనా చెప్తే అలానే రిసీవ్ చేసుకుంటారు. కానీ మన బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి గురించి కానీ అబ్బాయి గురించి కానీ మనం తెలుసుకొని వాళ్ళ గురించి ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏవైనా జాబ్ చేయాలనుకుంటుందా, ఆల్రెడీ జాబ్ చేస్తుందా, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ అన్నీ చూసుకునేసి వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో దాని గురించి మనం చెప్పగలగాలి. అది ఫోన్లో అయినా కానీ జనరల్గా ఒక 2-3 సార్లు ఫోన్ చేసి దూరంగా ఉన్నప్పటికీ కూడా మాట్లాడుతున్న పరిచయంలో మనకు కొంత అర్థమవుతుంది. నెక్స్ట్ మన బిజినెస్ని మనం ఏ విధంగా పరిచయం చేయాలో అనలైజేషన్ చేసుకొని ఆరోగ్యపరంగా అవసరమైతే ఆరోగ్యపరంగా చెప్పొచ్చు, లేదంటే ఫైనాన్షియల్గా అయితే ఫైనాన్షియల్గా చెప్పొచ్చు, లేదంటే పిల్లల్ని చూసుకుంటూ కొంచెం బిజీగా ఉన్నా అంటే ఆ ఉన్న ఫ్రీ టైంలో వెస్టేజ్ని ఎలా చేసుకోవాలో చెప్పొచ్చు.
అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మనం ఇన్విటేషన్ అని ఇస్తాం. ఒక హౌస్ వైఫ్కి ఒకలాగా ఇస్తాము, ఒక పార్ట్ టైం స్టూడెంట్కి ఒకలాగా ఇస్తాము, ఒక పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకి ఒకలాగా ఇస్తాము, నెక్స్ట్ ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఒకలాగా ఇస్తాము, ఒక రైతుకు ఒకలాగా ఇస్తాము, ఏమీ చదువుకోని వాళ్ళకి ఒకలాగా ఇస్తాం. ఇలా వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి కండిషన్ బట్టి మనం చెప్తాం కాబట్టి ఇలా ఇన్విటేషన్ ఇచ్చే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వెస్టేజ్లో జాయిన్ అయిన కొత్తల్లోనే మనం అన్నీ చెప్పేస్తే నెక్స్ట్ మన ఫోన్ కాల్ కూడా ఎవరు ఎత్తరు. కొంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత, కొంత అవగాహన వచ్చిన తర్వాత అప్లైనర్ సపోర్ట్ తీసుకొని ఫోన్ కాల్ ద్వారా కానీ లేకుంటే డైరెక్ట్గా కానీ వీలైతే ఇన్విటేషన్ ఇప్పించి ప్రజెంటేషన్ చెప్పించుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఇన్విటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వీలైతే మనం డైరెక్ట్గా కానీ లేకుంటే కాన్ఫరెన్స్ కాల్లో కానీ లేదంటే మనమే డైరెక్ట్గా కాల్ మాట్లాడైనా చెప్పొచ్చు. ఈ విధంగా ఇన్విటేషన్ అనేది ఇవ్వాలి. మీటింగ్స్ అనేది కూడా 1-to-1 మీటింగ్ ఉంటుంది, హోమ్ మీటింగ్ ఉంటుంది. అలానే సెమినార్స్ అండ్ వెబినార్స్ లేకుంటే ఛాంపియన్స్ డేలు, 1 డే వర్క్షాప్లు ఇలా కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి జస్ట్ ప్రోడక్ట్స్ వాడాము, ప్రోడక్ట్ క్వాలిటీ నలుగురికి చెప్పాలనుకున్నాం, అది ఎవరికి చెప్పాలని లిస్ట్ రాసుకున్నాం. నెక్స్ట్ ఒక ఇన్విటేషన్ ఇచ్చాము అంటే ఎవరికి చెప్పాలో లిస్ట్ రాసినప్పుడు ఆ లిస్ట్లో మనకు అనలైజేషన్ చేసుకోవచ్చు. వాళ్ళ మెంటాలిటీని బట్టి వీళ్ళకి ఏ విధంగా చెప్పాలి అనేది. దాన్ని బట్టి మన అప్లైనర్ సపోర్ట్ తీసుకొని ఫోన్ కాల్, కాన్ఫరెన్స్ ద్వారా కానీ లేకుంటే మనం మాట్లాడి మన అప్లైనర్ ద్వారా మాట్లాడించుకోవడం కానీ లేదంటే వీలైతే డైరెక్ట్గా వెళ్ళి కలవడం కానీ కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు హడావిడి లేకుండా ఏ టెన్షన్స్ లేనప్పుడు చెప్తే ప్రశాంతంగా వినగలుగుతారు వాళ్ళైనా. ఆ విధంగా ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత మనం ప్రజెంటేషన్కి ఇన్వైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్విటేషన్ ఇచ్చాం జస్ట్ ఒక 2 minutesలో ఒక హెల్త్ అండ్ వెల్త్ ఆపర్చునిటీ, ప్రోడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యం, దీంట్లో బిజినెస్ చేయాలనుకుంటే ఇలా ఇన్కమ్ తీసుకోవచ్చు అని. అప్పుడు మనం ప్రజెంటేషన్కి మనం 1-to-1 మీటింగ్ చెప్పగలిగితే ఓకే. ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్లో మనం కొత్తగా జాయిన్ అయ్యాం, ఒక 1 month అయింది జాయిన్ అయ్యి, జూమ్ మీటింగ్స్ వింటున్నాం. వెంటనే మనం బిజినెస్ ప్లాన్ చెప్పాలంటే కొంత కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే కంపెనీ గురించి కానీ, ప్రోడక్ట్స్ గురించి కానీ, స్టాండర్డ్స్ గురించి కానీ మనం ఏదైనా క్వశ్చన్ బయట ప్రోడక్ట్స్కి దీనికి డిఫరెన్స్ కానీ, వేరే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకి దీనికి డిఫరెన్స్ కానీ మనం అడిగితే ఒక్కొక్కసారి మనం చెప్పలేకపోవచ్చు. అలాంటి టైంలో మనం అప్లైనర్ సపోర్ట్ అనేది డెఫినెట్లీ తీసుకోవాలి. ఎందుకంటే అప్లైనర్స్ అనేవాళ్ళు మనకంటే కొంత సీనియర్స్, వాళ్ళకి దీని మీద అవగాహన కొంచెం బాగా ఉంటుంది. కాబట్టి ఒక 2-3 మీటింగ్లు మనం అప్లైనర్ దగ్గర కూర్చొని వాళ్ళు ఎలా చెప్తున్నారో మనం అనలైజేషన్ చేసినప్పుడు నెక్స్ట్ మీటింగ్ అనేది మనమే చెప్పుకోగలం. ఈ విధంగా ఒక్క వ్యక్తితోటైనా 1-to-1 మీటింగ్ చేయాలనుకున్నా మనకి నాలెడ్జ్ ఉంది, ఓకే నేను పర్ఫెక్ట్, నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలను అనుకున్నప్పుడు మనం 1-to-1 మీటింగ్ చెప్పడానికైనా మనం వెళ్ళాలి. లేదంటే అప్లైనర్ సపోర్ట్ తీసుకొని మనం చెప్పించుకోవాలి. లేదంటే ఒక 3-4 ఈ విధంగా ఒక వ్యక్తితోటి మనం చెప్పగలిగితే ఓకే. చెప్పలేని పరిస్థితిలో దీనికి కూడా అప్లైనర్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఒక్క వ్యక్తే కదా అనుకోవద్దు. ఎందుకంటే మనకు కావాల్సింది 6 మందే. ఒకవేళ ఆ వ్యక్తే మన బిజినెస్ కనెక్ట్ అవ్వచ్చేమో, అతనికే రిక్వైర్మెంట్ ఉందేమో, మనం అతనికి డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తే ఆ వ్యక్తి మనతో పాటు ముందుకు నడవచ్చు. కాబట్టి అతనికి అర్థమయ్యే వేలో మనం చెప్పగలగాలి. హోమ్ మీటింగ్, ఇప్పుడు మనం టీంలో ఒక పర్సన్ ఉన్నారు. ఇప్పుడు ఈ ఒక్క పర్సన్కే హోమ్ మీటింగ్ చేసాం. హోమ్ మీటింగ్ చేసిన తర్వాత అతను ఓకే మన కింద ఐడి వేసుకున్నాడు. ఐడి వేసుకున్న తర్వాత అతనికి తెలిసిన వాళ్ళకి కూడా మనం జనరల్గా చెప్పమని చెప్తాం. కొంచెం రోజులు మీటింగ్ అయిన తర్వాత ఆయన కూడా ఒకవేళ నేను కూడా బిజినెస్ చేసుకోవాలి, నేను ముందుకు వెళ్ళాలంటే నేను కూడా కొంతమంది వ్యక్తులకు పరిచయం చేయాలి కదా అని ఒక హోమ్ మీటింగ్ ప్లాన్ చేసుకుంటాడు. హోమ్ మీటింగ్ ప్లాన్ చేసుకున్నప్పుడు మనం డౌట్స్ క్లారిఫై చేయగలిగితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే హోమ్ మీటింగ్ అన్నాక ఒక 4-5 వ్యక్తులు అక్కడికి వస్తారు. అక్కడ వేరే డైరెక్ట్ సెల్లింగ్లో చేసి నష్టపోయిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, డబ్బులు కట్టి మోసపోయిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేదంటే ప్రోడక్ట్ల పరంగా వేరే వాడి ఎక్కువ కాస్ట్ అనుకొని మానేసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఇది మా వల్ల అవుతుందా అనుకున్న వాళ్ళు అవ్వచ్చు, నేనేమి చదువుకోలేదే దీన్ని నేను చేయగలుగుతాను అన్న వాళ్ళు అనుకోవచ్చు. ఇలా చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్క డౌట్ వస్తుంది. ఆ డౌట్స్ అన్నీ మనం క్లారిఫై చేయలేకపోతే డెఫినెట్లీ హోమ్ మీటింగ్ ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి మనం ప్రాపర్ నాలెడ్జ్ వచ్చే వరకు కూడా అలాంటి హోమ్ మీటింగ్స్ కూడా మనం అప్లైనర్ని ఇన్వైట్ చేసుకొని మనం దగ్గర కూర్చొని చెప్పించుకున్నప్పుడు అక్కడున్న 4 డౌట్లు అడిగినప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు కూర్చొని వింటాం. కాబట్టి నెక్స్ట్ టైం ఆ డౌట్ రిపీట్ అయినప్పుడు మనం వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం. ఈ విధంగా మనం అప్లైనర్ని ఇన్వైట్ చేసుకున్నప్పటికీ కూడా మనం అక్కడ లేకుండా వేరే దగ్గర ఉండొద్దు. పక్కనే కూర్చొని ఏం చెప్తున్నారు, ఎలా అనలైజేషన్ చేస్తున్నారు, ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, బాడీ కండిషన్ ఎలా ఉంది, వాయిస్ బేస్ ఎలా ఉంది, అంతా మనం అబ్జర్వ్ చేసుకొని మనం అప్లైనర్ లాగా తయారవ్వాలంటే నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్కి అప్లైనర్తో పాటుగా మనం కూడా అటెండ్ అవ్వాలి. అప్పుడే మనకు ఆ ఫియర్ అనేది పోతుంది, మనకు కూడా అప్లైనర్ దగ్గర ఉండే నాలెడ్జ్ అంతా వస్తుంది. ఈ విధంగా ఒక హోమ్ మీటింగ్ అనేది కంప్లీట్ చేసుకొని ఉన్న డౌట్స్ అనేది క్లారిఫై చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సెమినార్స్ అండ్ వెబినార్స్.
కొన్ని దగ్గరలో వన్ డే వర్క్షాపులు జరుగుతుంటాయి. లేదంటే మనకి మంత్లీ ఛాంపియన్స్ డేలు జరుగుతున్నాయి. అక్కడికి గూడా ఇప్పుడు కొత్తగా పరిచయమైన వాళ్ళైనా ఉండొచ్చు. ఇలా దీంట్లో మంచి ఇన్‌కమ్ ఉంది. ఇలా మనం తీసుకోవచ్చు. ఈ ఆల్రెడీ సక్సెస్ అయిన లీడర్లు పలానా దగ్గరకొస్తున్నారు. పలానా సండే వస్తున్నారు అని మనం జస్ట్ ఒక ఇన్విటేషన్ ఇచ్చి అక్కడికి తీసుకెళ్ళి గూడా వెస్టేజ్‌లో లైఫ్ ఉందని మనం అర్థమయ్యేలాగా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ గూడా చాలామంది ప్రొడక్ట్స్ వాడిన టెస్టిమోనీలుంటాయి. వాళ్ళు ఎలా వెస్టేజ్‌లో సక్సెస్ అయ్యారో చెప్తారు. వాళ్ళ లైఫ్ బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చెప్తారు. లేదంటే వన్ డే వర్క్షాపుల్లో అయినా మనకి అక్కడికి లీడర్స్ వస్తారు. ముగ్గురు, నలుగురు లీడర్స్. వాళ్ళు కంపెనీ ట్రైనర్స్ ఉంటారు. అందరూ ఉంటారు. వాళ్ళ సక్సెస్ జర్నీలు చెప్పడంతో పాటుగా మనకి ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా ఇస్తారు. ఇలా అన్ని విధాలా మనకున్న సెమినార్స్ అండ్ మీటింగ్స్‌ని మనం యూజ్ చేసుకోవాలి. బూట్ క్యాంప్ అయినా, వన్ డే వర్క్షాప్ అయినా, ఛాంపియన్స్ డే అయినా వేటినైనా మనం యూజ్ చేసుకోవాలి. మన టీమ్‌ని అక్కడికి తీసుకెళ్తే డెఫినెట్‌లీ మన టీమ్ అందరూ కూడా స్ట్రాంగ్ అవుతారు. ఎందుకంటే మనం చెప్పేది రియాలిటీనే. కానీ అప్పటి వరకు మనమే తెలుసు వాళ్ళకి. అదే బయటికి వెళ్ళి నలుగురిని చూసినప్పుడు మా సార్ ఒక్కరే కాదు, మా మేడం ఒక్కరే కాదు, వెస్టేజ్‌లో చాలామంది ఉన్నారు. చాలా లైఫ్ ఉంది. నేనే ఇన్ని రోజులు మిస్ చేసుకున్నా అని కనెక్ట్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్కొక్క మీటింగ్‌లో ఒక్కొక్కరు కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఒక్కొక్క లీడర్‌కి ఒక్కొక్కరు కనెక్ట్ అవ్వచ్చు. చెప్పేది అందరూ ఒకటే. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ నచ్చుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వెస్టేజ్‌కి కనెక్ట్ అవుతారు. జనరల్‌గా మన టీమ్‌లో చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క టెస్టిమోనీలో ఒక్కొక్కరు స్ట్రాంగ్ అవుతుంటారు. ఈ విధంగా ఉన్న మీటింగ్స్‌ని బాగా యూజ్ చేసుకొని మన టీమ్‌ని ఎంత ఎక్కువ స్ట్రాంగ్ చేసుకోగలిగితే అంత మంచిది. నెక్స్ట్ టీమ్ వర్క్ అనేది చేయాలి. మీటింగ్స్ చేసాము. మీటింగ్స్ చేసి ఐడీలు వేసాం. ఐడీలు వేసిన వెంటనే మనకి ఇన్‌కమ్ వస్తదా? టీమ్ స్ట్రాంగ్ అయిపోతదా? ప్రతి నెల క్వాలిఫై అవుతుంటామా? లేదు. టీమ్ వర్క్ చేయాలి. ఇప్పుడు నా టీంలో ఒకరు జాయిన్ అయ్యిండ్రనే మనం ప్రశాంతంగా ఉండొద్దు. ఇప్పుడు మన టీంలో ఒకరు కొత్తగా జాయిన్ అయ్యారు. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళతో టీమ్ వర్క్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే పైన స్టెప్స్ చెప్పుకున్నామో అవన్నీ కూడా మనకు టీంలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మనం నేర్పించాలి. టీమ్ వర్క్ చేసుకోవాలి. ఓన్లీ టీమ్ వర్క్ అంటే పలానా నెలలో కొను, పలానా దగ్గర మీటింగ్‌కి రా అవే కాదు. మనం దగ్గర కూర్చొని ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలో నేర్పించాలి. అలానే మీటింగ్స్ ఎలా చెప్పాలో నేర్పించాలి. ఒకరితోటి ఏ విధంగా మాట్లాడాలో నేర్పించాలి. అతనికి తెలియని కంపెనీ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే తెలియజెప్పాలి. ఇలా ప్రతి ఒక్కటి ఒకటని కాదండి, డైలీ మన టీంలో మనం సక్సెస్ అవ్వాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి అని డైలీ ప్రతిరోజు అప్లైనర్, డౌన్లైనర్ అని మాట్లాడుకోవాలి. వీలైతే డౌన్లైనర్, అప్లైనర్ కాల్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. అప్లైనరే నాకు కాల్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ఫెయిల్యూర్ అవుతాం. ఎందుకంటే అప్లైనర్‌కి మనం ఒక్కరే కాదు డౌన్లైనర్స్. చాలామంది డౌన్లైనర్స్ ఉంటారు. మనం కాల్ చేయకపోతే ఓకే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమోలే అందుకే కాల్ చేయట్లేదు, వర్క్ చేయట్లేదు, ముందుకు రావట్లేదు. సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతోటి వర్క్ చేసుకుందామని వాళ్ళు కూడా పోస్ట్‌పోన్ చేసుకుంటారు. లేదంటే మన దగ్గర నుంచి అప్లైనర్ కాల్ వెళ్ళిందంటే వీళ్ళు చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. చాలా బాగా క్లాసులు వింటున్నారు. చాలా బాగా మాట్లాడుతున్నారు. వీళ్ళని ఎలా అయినా నేను ముందుకు తీసుకొని రావాలి. వీళ్ళకి ఎలా అయినా నేను ఇన్‌కమ్ ఇప్పించాలి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సక్సెస్ అవ్వట్ల. ఒకవేళ మనం ఫెయిల్ అవుతుంటే గనక. అందుకని మనకి మన మన దగ్గరుండి మనతో పాటు నడిచి మనకి ఇన్‌కమ్ ఇప్పించేలాగా కూడా చేస్తారు. కాబట్టి మనందరం కూడా టీమ్ వర్క్ చేసుకోవాలి. అప్లైనర్ సపోర్ట్ తీసుకొని ప్రతిరోజు అప్లైనర్ తోటి, డౌన్లైనర్ మాట్లాడుకుంటూ టీమ్ వర్క్ చేస్తే అందరం కూడా సక్సెస్ అవ్వచ్చు. ఫాలో అప్ అనేది చేయాలి. ఫాలో అప్ అంటే నువ్వు ప్రతి నెల కన్సిస్టెన్సీ టైం అవుతుంది ప్రోడక్ట్లు కొను. లేదంటే పలానా దగ్గర ఛాంపియన్స్ డే ఉంది. నువ్వు రా నీ టీముని తీసుకొని రా. లేకుంటే మంత్ ఎండింగ్ వచ్చింది. నాకు ఇన్ని పాయింట్లు కావాలి చెయ్యి. అదే కాదండి ఫాలో అప్ అంటే. ఫాలో అప్ అంటే అన్ని విధాల ఫాలో అప్ అనేది ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి తెలియని విషయాలు తెలియజెప్పుకుంటూ ఇప్పుడు టీం బిల్డ్ అవ్వట్లేదు. అతను కొంచెం వీక్‌గా ఉన్నాడు. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది? ఇంట్లో వస్తుందా? బయట వస్తుందా? ఫ్యామిలీ నుంచి వస్తుందా? లేకపోతే ప్రోడక్ట్‌ల పరంగానా? లేకుంటే అతనికి టైం లేక చేయట్లేదా? అతని ఫైనాన్షియల్ కండిషన్ బాలేదా? అంటే అతను ఆగాడంటే అతనికి ఏదో ఒక రీజన్ ఉండే ఆగుంటాడు కదా మనతోటి ముందుకు రాకుండా. ఆ రీజన్ ఏదో కనుక్కొని దాన్ని మనం సాల్వ్ చేస్తే డెఫినెట్లీ ముందుకొస్తాడు. ఆ విధంగా మనం ఫాలో అప్ అనేది చేయాలి. ఆ పర్సన్ మనతోటి కలిసి వర్క్ చేయట్లేదంటే అతనికి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఉంటుంది. దాన్ని మనం అనలైజేషన్ చేసి దానికి సొల్యూషన్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వస్తారు. ఇప్పుడు జనరల్‌గా వెస్టేజ్ మీటింగ్ విని ఐడీ వేసుకొని ప్రోడక్ట్‌లు వాడుతున్నారంటేనే వాళ్ళు బిజినెస్‌కి కనెక్ట్ అయినట్టు, ప్రోడక్ట్‌లకి కనెక్ట్ అయినట్టు. ఇప్పుడు ప్రతి నెల ప్రోడక్ట్‌లు వాడుకుంటారంటే ప్రోడక్ట్‌లో క్వాలిటీ లేకపోతే ప్రతి నెల వాడరు కదా! ఇప్పుడు ప్రతి నెల ఒక 20కో, 10కో ప్రోడక్ట్‌లు కొనుక్కుంటుంటారు. వాళ్ళు మీటింగ్స్ వినరు, ఎక్కడికి రమ్మన్నా రారు, ఏమి చేయరు. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్‌గా తెలియకపోవచ్చు. ఎలా చేస్తే సక్సెస్ వస్తదో తెలియకపోవచ్చు. వాళ్ళ వైఫ్ ఇంట్లో సపోర్ట్ చేయకపోవచ్చు. అతనికి నాకు టైం సెట్ అవ్వదులే, నాకు డ్యూటీయే సరిపోతుందిలే అనుకోవచ్చు. కానీ అతని కండిషన్‌ని బట్టి మనం అతనికి ఏ విధంగా అతనికున్న ఫ్రీ టైంలో వేస్టేజ్ చేసుకోవచ్చు.
అని ప్లానింగ్ ఇచ్చి అతను ముందుకు రావాలంటే, అతని టీం రావాలంటే అతను ఏ విధంగా వర్క్ చేయాలి, మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలి అనేది కూడా ఫాలో అప్‌లో ఒక పార్ట్. ఆ విధంగా మనం డౌన్‌లైనర్‌తో కాంటాక్ట్ అయినప్పుడు డెఫినెట్‌లీ ఆగిపోయిన వ్యక్తులు కూడా నడవడం జరుగుతుంది. ఈరోజు రామాంజనేయులు సార్ మనకందరికీ ఆ విధంగానే సపోర్ట్ ఇస్తున్నారు. పలానా పర్సన్ ఇన్ని రోజులు చేశారు, ఇప్పుడు చేయట్లేదు అంటే ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చింది అని కాల్ చేసి సార్ పర్సనల్‌గా కాల్ చేసి మరి కనుక్కొని టీమ్‌లో ఉన్న వాళ్ళని ఆ కింద ఉన్న వాళ్ళ డౌన్‌లైనర్స్ తోట కూడా సార్ ఈరోజు మన దగ్గరుండి మాట్లాడి టీమ్ వర్క్ చేస్తున్నారు. ఆ విధంగా మనం టీమ్ వర్క్ చేస్తూ మన టీమ్‌ని మనం డౌన్‌ఫాల్ కాకుండా చూసుకుంటూ ఛాంపియన్స్ అప్పుడు మనం టీమ్‌తో టీమ్ వర్క్ చేసి ఈ విధంగా సపోర్ట్ అనేది ఇస్తున్నప్పుడు మనం పలానా దగ్గర మీటింగ్ ఉంది రమ్మన్నా వస్తారు. పలానా కన్సిస్టెన్సీలో ప్రోడక్ట్స్ కొనుక్కో నీకు బెనిఫిట్ ఉందన్నా మనకు వాల్యూ ఇస్తారు. ఎందుకంటే మనం వాళ్ళ టీం రావడానికి సపోర్ట్ చేస్తున్నాం, టీం వర్క్ చేస్తున్నాం, అన్ని విధాల సపోర్ట్ ఇస్తున్నాం కాబట్టి. ఆ విధంగా మన టీంకి మనం సపోర్ట్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్క దగ్గర మనం ఎక్కడ డౌన్‌ఫాల్ కాకుండా మన టీం ముందుకెళ్ళేలాగా అప్లైనర్ సపోర్ట్ తీసుకొని టీం మెంబర్స్ మన టీంలో ఉన్న డౌన్‌లైనర్స్‌ని ఎప్పుడూ మర్చిపోకూడదు. టీంలో ఉన్న డౌన్‌లైనర్స్ అందరూ ఎక్కడ ఏ పొజిషన్‌లో ఉన్నారు, పలానా వాళ్ళు ఎందుకు ఆగారు, ఎందుకు ముందుకు రావట్లేదు, ఎందుకు జూమ్‌కి రావట్లేదు, వాళ్ళకి జూమ్‌కి జాయిన్ అవ్వడం తెలియట్లేదా, లేదంటే జూమ్ మీటింగ్స్ ఇంపార్టెన్స్ తెలియట్లేదా, అంటే ఇప్పుడు మన ఇంట్లో మనం కూర్చొని ఆన్ చేసుకొని వినడం మనకు కష్టం కాదు. ఎందుకంటే పని చేసుకుంటూ అయినా వినమని చెప్తున్నా. కానీ వాళ్ళకి జూమ్ ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు. మనం తెలియజెప్పి ఏ విధంగా జాయిన్ అవ్వాలో చూపించినప్పుడు జాయిన్ అవుతారు. ఎలా మాట్లాడాలో అన్మ్యూట్ చేసి మాట్లాడించి మనం అప్లైనర్‌గా ముందు మాట్లాడి మన టీం మెంబర్స్‌ని మాట్లాడమంటే మాట్లాడతారు. అలా ప్రతి ఒక్కటి మనం దగ్గరుండి నేర్పించి ముందుకు తీసుకురాగలిగితే సక్సెస్ అవుతాం. కాబట్టి ఈ విధంగా ఈరోజు ఈ 7 స్టెప్స్‌ని ఫాలో అవుతూ ప్రతి ఒక్కరం సక్సెస్ తీసుకోవాలి. ఎందుకంటే సిస్టమ్ ఫాలో అయితే డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. మన బిజినెస్లో మనం ముందుకెళ్ళాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలో ఈ 7 స్టెప్స్‌లో ప్రతి ఒక్కరం కూడా నేర్చుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఏ డూప్లికేషన్ బిజినెస్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది డూప్లికేషన్ బిజినెస్. అంటే మనం అప్లైనర్ దగ్గర నేర్చుకున్న దాన్ని మన డౌన్‌లైనర్‌కి నేర్పించాలి. అంటే మన అప్లైనర్ ఏదైతే చేశాడో సేమ్ మనమే దాన్ని చేయాలి. ఎందుకంటే డూప్లికేషన్ అప్లైనర్‌ని మనం డూప్లికేట్ చేయాలి. మనం ఏ విధంగా డూప్లికేట్ అయ్యామో మన టీం మెంబర్స్ని కూడా సేమ్ అదే విధంగా డూప్లికేట్ చేయాలి. ఇప్పుడు స్టార్టింగ్ నేనే ఉన్నా, ఎగ్జాంపుల్గా నన్నే తీసుకొని చెప్తా ఆ విషయంలో. ఇప్పుడు స్టార్టింగ్ నేను వెస్టేజ్లో జాయిన్ అయ్యా. నాకు అప్పుడు జూమ్ మీటింగ్స్ తెలీదు, ఏమీ తెలీదు. ప్రోడక్ట్స్ వాడాను, ప్రోడక్ట్ల క్వాలిటీ బాగున్నాయి సార్ అని చెప్పాము. కానీ నేను వెస్టేజ్లో చేయాలంటే ఎలా చేయాలి సార్, నాకు ఇన్విటేషన్ ఇవ్వని రాదు, ప్రజెంటేషన్ ఇవ్వని రాదు, నాకు జూమ్ మీటింగ్ చెప్పని రాదు, ఏది రాదనేదాన్ని. కానీ చిన్నగా ఒక్కొక్క స్టెప్ నేర్పించి జూమ్ మీటింగ్ ఇలా చెప్పాలి, ఇలా చెప్తే నీకు ఇలా వాల్యూ ఉంటుంది, ఇలా కొంచెం నేర్చుకోవాలి, కొంచెం ఫస్ట్ ముందు మాట్లాడడం, ఫీడ్బ్యాక్ మాట్లాడడం స్టార్ట్ చేయండి, నెక్స్ట్ కొంచెం చిన్నగా క్లాసులు చెప్పడం స్టార్ట్ చేయండి. ఆ విధంగా కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటూ మీ నాలెడ్జ్ని పెంచుకుంటూ ముందుకెళ్ళండి, ఆటోమేటిక్గా మీకు అన్నీ వస్తాయని చెప్పారు. అదేవిధంగా సార్ ఏదైతే చెప్పారో ఈ రోజుకి కూడా రామాంజనేయులు సార్ చెప్పిన దాన్ని మేము తూచా తప్పకుండా ఫాలో అవుతాం. ఎందుకంటే సార్ చెప్పేది మన మంచి కోసమే, మనం సక్సెస్ అవ్వాలనే చెప్తున్నారు. అది అందుకోసం ఇది మన కోసమే అనుకున్నప్పుడు డెఫినెట్లీ చేస్తాం. ఎవరి కోసమో మనం చేయాలని ఫీల్ అయినప్పుడు దాన్ని డెఫినెట్లీ మనం చేయం. ఆ విధంగా మనం అప్లైనర్‌ని ఎప్పుడైతే 100% డూప్లికేషన్ చేస్తామో మనం కూడా సక్సెస్ అవుతాం. అది స్లోగా అయినా కానీ సక్సెస్ అయితే డెఫినెట్లీ అవుతాం. ఎందుకంటే ఈ వెస్టేజ్లో లైఫ్ ఉంది, అందరూ సక్సెస్ అవుతున్నారు. మనము సక్సెస్ అవ్వాలంటే ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, అది మన అప్లైనర్ దగ్గర మనం నేర్చుకొని మన టీం మెంబర్స్కి సేమ్ మనం నేర్చుకున్న విధానాన్ని డూప్లికేషన్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. కాబట్టి మనకున్న జూమ్ మీటింగ్స్ని బాగా యూజ్ చేసుకుందాం. జూమ్ మీటింగ్స్ ద్వారానే మనం సక్సెస్ అవ్వాలి. ఈరోజు లైవ్ మీటింగ్స్ మనకి ఎక్కడో నెలకు 1, 2 జరుగుతుంటాయి. పిల్లల్ని పెట్టుకొని ప్రస్తుతం ఉన్న కండిషన్లో లేడీస్ అందరం వెళ్ళాలన్నా వెళ్ళలేం. మనందరి గురించి ఆలోచించి ఈరోజు జూమ్ మీటింగ్స్ సార్ ఏ పరిస్థితిలో ఉన్నా జూమ్ మీటింగ్ అనేది ఆపట్లేదు. కాబట్టి ఫస్ట్ మనం జూమ్ మీటింగ్ని మనం జాయిన్ అవుతూ మన టీంలో ఉన్న వాళ్ళందరినీ ప్రమోట్ చేసుకుంటూ అందరూ మాట్లాడే విధానాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా డూప్లికేషన్ అనేది చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. లెర్న్ ఫ్రమ్ ది అప్లైనర్ అండ్ టీచ్ టు ది డౌన్లైనర్. ఇప్పుడు దాకా చెప్పింది అదేనండి. మనం అప్లైనర్ దగ్గర ఏదైతే నేర్చుకుంటామో ఆ నేర్చుకున్న విషయాన్ని మనం డౌన్లైనర్కి నేర్పించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫాస్ట్ స్టార్ట్ అవ్వడం వల్ల బెనిఫిట్లు మనం తీసుకున్నాం, హ్యాండ్రింగ్ చూసాం, అన్నీ చూసాం. దాన్ని మన టీమ్స్కి చేపిస్తే డెఫినెట్లీ చేస్తారు. ఎందుకంటే మనం మంచి అనుకున్నాం, కానీ ఆ మంచిని మన టీంలో వాళ్ళకి అర్థమయ్యేలాగా చేసినప్పుడు ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు. కాబట్టి నేర్చుకున్న ప్రతి విషయాన్ని మన అప్లైనర్ దగ్గర తెలుసుకున్న విషయాన్ని మన డౌన్లైనర్కి చేరవేయాలి. ఈ విధంగా జూమ్ మీటింగ్స్ గురించి కానీ లేకపోతే లైవ్ మీటింగ్స్ గురించి కానీ అలానే ప్రోడక్ట్స్ గురించి కానీ కంపెనీ ఆఫర్ల గురించి కానీ ఎలా చేస్తే లైఫ్ ఉంటుందని కానీ ఇలా ప్రతి ఒక్క విషయము మన డౌన్లైనర్స్కి మనం చెప్పగలిగినప్పుడు అర్థమయ్యేలాగా డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ సక్సెస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్.
మళ్ళీ మనం 7 స్టెప్స్ని ఇంకొకసారి రికాల్ చేసుకుందాం. బీ 100% ప్రోడక్ట్ యూజర్. 100% ప్రోడక్ట్ యూజర్గా ఉండాలి. అలానే టాక్ విత్ పీపుల్ అబౌట్ ది ప్రోడక్ట్స్. 100% ప్రోడక్ట్ యూజర్గా ఉండి ఆరోగ్యం కానీ బెనిఫిట్లు కానీ తీసుకున్నాం. దాని గురించి నలుగురితో మనం మాట్లాడగలగాలి. ఎందుకంటే ఆ వచ్చిన రిజల్ట్ని మనం నలుగురికి చెప్పగలిగినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా వాడుకోవడానికి ముందుకు వస్తారు. అలానే ఎవరికి చెప్పాలో లిస్ట్ అవుట్ చేసుకోవాలి. లిస్ట్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఎవరికి ఏది అవసరమో దాని ఇన్విటేషన్ రూపంలో మనం ఇవ్వాలి. ఇన్విటేషన్ ఇచ్చాము. నెక్స్ట్ ప్రజెంటేషన్కి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీటింగ్స్ రూపంలో ప్రజెంటేషన్ రూపంలో చెప్పాలి. నెక్స్ట్ మన ప్రజెంటేషన్ చేసిన తర్వాత మన కింద టీం వచ్చిన తర్వాత టీం వర్క్ అనేది చేయాలి. టీం వర్క్ చేసిన తర్వాత మనం ఉన్న మీటింగ్స్కి కానీ కంపెనీ ఆఫర్స్కి కానీ అన్ని విధాలు మన టీంని మనం దగ్గరుండి ఫాలో అప్ చేసినప్పుడు డెఫినెట్లీ ప్రతి ఒక్కరం సక్సెస్ అవుతాం. ఈ విధంగా ఈరోజు ఈ 7 స్టెప్స్ని యూజ్ చేసుకొని అందరూ మన టీంలో విజయరాజ్ సార్ దగ్గర నుంచి ఆఖరికి సిద్ధార్థ్ సింగ్ 1,68,00,000 తీసుకునే సార్ కూడా ఈ 7 స్టెప్స్ని ఫాలో అయ్యే సక్సెస్ అయ్యారు. వాళ్ళందరూ సక్సెస్ అయ్యారంటే సిస్టమ్ని ఫాలో అయ్యారు. ఈరోజు మనము సక్సెస్ అవ్వాలంటే మనం కూడా సిస్టమ్ని ఫాలో అయితే వెస్టేజ్లో మంచి లైఫ్ ఉంది. ఆ లైఫ్ మనం తీసుకోవాలంటే మనం అప్లైనర్ అడుగుజాడల్లో నడుస్తూ ఉండాలి. కాబట్టి ఆ వేలో నడుస్తూ అందరం కూడా